హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ప్రేమ ధీరజ్ చాలా ఏడిపించుకుంటూ ఉంటారు. ప్రేమ ఏమో పాటలు పాడుతూ ఉంటుంది. అలా ఏడిపిస్తూ ఉంటుంది. నాకు కాఫీ కావాలి, డ్రింక్ కాదు కాఫీ కావాలి అంటుంది. మే రాక్షసి అని తిడుతూ ఉంటాడు. తిడుతున్నా కూడా సరే తన్ని ఏదోటి ఏడిపించాలని, ఒరే నాకు కాఫీ తాగాలందిరా అంటూ ధీరజ్ని అంటుంది. కాఫీ అంటే జ్యూస్ అంటే కాఫీ అంటే ఏంటే అని చెప్పేసి కొట్టబోతుంటే ఈ లోపల చందు వచ్చి అంటాడు, ఒరే ప్రేమని సరిగ్గా చూసుకోవాలి కానీ ఇలా చేస్తావా అని అడిగేసరికి, లేదన్నయ్య ఇది కావాలని ఆటపడి చేస్తుంది, నిన్ను కాపాడిందని ఒక్క ఉద్దేశం తప్ప అసలు అమూల్య విషయంలో చేసిన దానికైతే క్షమించను అన్నయ్య, జీవితంలో నేను క్షమించను అన్నయ్య అని అనేసరికి, ఒరే నువ్వు మాట్లాడేది చాలా తప్పురా, ఏమనుకుంటున్నావు, ప్రేమ చేయలేదురా అమూల్య విషయంలో, అసలు ఆ విశ్వగాడితో లవ్లో పెట్టింది ఎవరనుకుంటున్నావు, ఆ ట్రాప్ చేసింది ఎవరనుకుంటున్నావు, మీ వదిన వల్లి వదిన, అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, అవునరా అందుకనే పుట్టింటికి వాళ్ళ అమ్మ బాగోలేదని వంకతో నేను పుట్టింటికి పంపించాను, అది అర్థమవుతుందా నీకు అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతాడు ధీరజ్. ఈ లోపల పక్క నుంచి నర్మద అమూల్య వస్తారు. అమూల్య అందరూ వచ్చి నించుంటారు. ఒరే అది కాదురా ప్రేమ అలా ఎప్పుడూ చేయలేదురా అంటూ జరిగిందంతా అమూల్య నువ్వు కూడా చెప్పు అని చెప్పేసి అనేసరికి అమూల్య వచ్చి, అవునన్నయ్య ప్రేమ వదిన ఏమీ చేయలేదు, అంతా వల్లి వదినే చేసింది, వల్లి వదినే తనని ప్రేమించు చాలా మీ మధ్యన గొడవలు ఉండవు అలాగా అని మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ధీరజ్ స్టన్ అయిపోయి అలా ఉండిపోతాడు. అమూల్య నర్మద ప్రేమ కూడా ఏమీ మాట్లాడరు. మీ వదినేరా ఇదంతా చేసింది అంటే ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఉంటే ఏమి చెయ్యని తప్పుకి తను బాధ పెట్టానని ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. చేసేది తప్పురా ధీరజ్ అంటూ చందు అంటూ ఉంటాడు, వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. అమూల్య కూడా చెప్తుంది, అందరూ చెప్తుంది, చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. వరే నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా అంటూ వాళ్ళ అన్నయ్య అనేసరికి, అవునన్నయ్య నిజమా అని అనేసరికి ఇంక స్టన్ అయిపోయి అందరూ అలా బాధపడుతూ ఉంటారు. అవునరా జరిగిందంతా ఇదే అని అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతాడు ధీరజ్. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏమీ తెలియనట్టుగా పాపం నడిపోడు సాగరు జీతం వచ్చిందని, మొదటి జీతం వచ్చిందని ఇంట్లో అందరికీ బట్టలు కొనడానికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఓ పక్క నుంచి రామరాజు వస్తూ ఉంటాడు. ఏంటిది అనుకుంటూ చాలా కోపంగా వస్తుంటాడు. ఏవండి రామరాజు గారు, మీరు వెనకాలని భరోసాతోటి నేను 20 లక్షలు అప్పిచ్చా, ఆ అప్పుకి ఇప్పుడు కనీసం ఇంత కూడా కట్టలేదు అని మీ కోడలు కూడా వచ్చింది. ఆ అమ్మాయి మీ అబ్బాయి రామరాజు కొడుకు అయితే ఆ అమ్మాయి ప్రసాద్ గారు అమ్మాయి అండి, అందుకనే ఇచ్చాను కానీ కనీసం కట్టలేదు, ఏంటండి అని అనేసరికి ఇంటికే వద్దాం అనుకున్నాను, బాగోదని ఇలా వచ్చానండి అని అనేసరికి, నేను చూసుకుంటానండి అని వస్తూ ఉంటాడు. కానీ వల్లి వాళ్ళు వేసిన చిచ్చు పెద్దగా అవుతుందా ఏంటి అనేది మనం చూడాలండి. ఇలా పాపం వస్తూ ఉండగా ఇంటికొచ్చిన సాగర్కి, ఇంటికొచ్చిన మన చందుకి శ్రీవల్లి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తూ ఇంకా అలా ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా కరగని చందు అసలు ఫోన్ కూడా తీయడు. ఇంకా ఏం చేయాలో తెలియక చందు అలా స్టన్ అయిపోయి ఉంటాడు. వాయిస్ మెసేజ్ పెడుతుంది, ఏంటి నా మీద కోపం తగ్గలేదా నేను చాలాసార్లు చెప్పాను కదా నేనేమి చెయ్యలేదు నన్ను తెలియక తప్పు చేసిన దానికి నన్ను క్షమించు అనే వాయిస్ మెసేజ్ పెడుతుంది. అది చూసిన చందు ఏమీ మాట్లాడకుండా, ఏంటో ఫోన్ చేసినా కూడా కనీసం నేను వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా కనీసం ఫోన్ కూడా తీయట్లేదు, ఏం చెయ్యాలో ఏంటో ఇలా ఎందుకు చేస్తున్నాడో ఏంటో, అసలు నా తప్పులు ఎందుకు ఇలా జరిగింది, నా కర్మ అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటో అమ్మడి పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందండి అని అంటే, ఆవిడ గారండి ఏం చేస్తామండి ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది అంతే కదా, అంత వాయిస్ మెసేజ్ పెట్టేసి ఫోన్లు చేసేసేవాడైతే పుట్టింటి దగ్గర వదలడు కదండి అని అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం చేస్తామో అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల
ఏమాత్రం కరగకుండా ఉంటాడు చందు. అలా అందరూ అలా ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా అసలు ఏం చేయాలో తెలియక ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటిది, నేను ఎంత తప్పు చేశాను ప్రేమ విషయంలో అని చాలా బాధపడుతూ తన వెనక నుంచిగా కౌగిలించుకుంటాడు. కానీ అసలు విషయం ఏంటి అనేది తెలుసుకోలేక ప్రేమను చాలా బాధ పెడతాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ అసలు వేరే విషయాలు, ఇప్పుడు నడిపొడు విషయం, సాగర్ విషయం, బయటకు వచ్చిన విషయం అంతా వల్లి వల్ల అనే విషయం తెలుస్తుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.